కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దేవా నా కుటుంబమును నీదీదైనా తరతరములకుండును. దీవించు దేవా నా పిల్లలను నీదీదైనా తరతరములకుండును. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనము ప్రారంభించుకున్నాం. ఇక్కడ చేరినటువంటి తిరుపాలంద గారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తాం. ఇచ్చిన స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మీ హస్తాలకు సమర్పిస్తున్నాం తండ్రి. అన్ని విధాలుగా మీ దేవదూతలకు లోపరిచి ప్రతి విషయంలో ప్రతి కార్యంలో మీ సన్నిధి నుంచి మీ తోడు నుంచి జరగబోయే కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా మాకందరికీ ఆశీర్వదంగా మార్చమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వచ్చిన వారి కుటుంబాలను అందరినీ దీవించి మీరు మహిమ పొందుకోమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మంచి గోధుమ పంటతో మంచి గోధుమ పంటతో నిండు తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ సమయాన్ని మన పాలన వచ్చినటువంటి పాస్టర్ అయినటువంటి ఐజాక్ పాల్ గారికి సమయం అప్పగిస్తాము. ఈ యొక్క అన్నం సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంటే కుటుంబీకులకు అలాగే సేవకులకు చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామమున ప్రేరామేంద్రకు నా విషయంలో తెలియజేస్తున్నాం. సమయంలో 8 గంటల 15 నిమిషాలైంది. వాస్తవం ఇది ముగింపు సమయము. అదే ముగింపు సమయంలో మన ఆరంభంలోకి వచ్చిస్తున్నాం కనుక ఈ యొక్క ఆరంభంని ఆరంభండి ఇది ముగింపు కార్యక్రమం జరిగించుకున్నాం. ఈ సమయంలో మరి ప్రాముఖ్యముగా ఈ యొక్క సందర్భానికి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాను. సోదరుడు వారి పాపతో చెందుతో వేదికలు కావాల్సిన మంచిది. ఈ సమయంలో మీరు ఆ మాటలను ధ్యానం చేస్తున్నాము. మాటలు పాడుకుంటూ వెళితే ఈ సమయంలో ఇది రాదు. గడియారం 2 లోపల కార్యక్రమాలను ఈ సమయంలో మరి మొట్టమొదటిగా రాంబాబు గారు చదువుకుని వచ్చిన్నారు. వారు క్లుప్తంగా ఒక 10 నిమిషాలు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నాను. దయచేసి రాంబాబు గారు
కుటుంబం అంతటికి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులకు అలాగే ముఖ్యంగా ఈరోజు అన్నప్రాస కార్యక్రమంతో ఏమో మాట్లాడి మీ సన్నిధికి మీ కుమారుని నామమునకు మేము వచ్చి ఉన్నాము తండ్రి. ప్రత్యేకంగా రాజుగారి కుటుంబము తండ్రి మిరియమ్మ గారు వారి యొక్క ఆత్మీయమును కుమారులు చందు శ్వేతాను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి జువానాను నాయన మీరు మా మధ్యలో ఉంచి ఈరోజు అతడి యొక్క అన్నప్రాస కార్యక్రమము యొక్క శుభతరుణమును మేమందరము పాపపై మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం తండ్రి. మీరు మీ చేతులు పాపపై చాపండి. బిడ్డ జీవితంలో అనేకమైనటువంటి మీ సన్నిధి భాగ్యములు ఒక ఆశీర్వాదముగా ఆ బిడ్డ జీవితంలో మీరు ప్రసాదించాలని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. ప్రత్యేకముగా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము పంచుకోబోతుండగా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులకు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఆహ్వానించినటువంటి కుటుంబానికి శుభాలు తెలియజేస్తున్నాను. జువానా బాబుపై దేవుని ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఒక చాలా సమయం లేదు. మొత్తంగా 2 మాటలు అంటే 2 మాటలు మనము దేవుని మాటను పంచుకుందాం. ఆది కాండము 21వ అధ్యాయంలో పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఈరోజు మనము అబ్రహాము కుటుంబానికి వెళ్ళినప్పుడు ఈ విషయము మనకు బోధపడుతుంది. అన్నప్రాస కార్యక్రమము పాపకు కుటుంబము సిద్ధం చేస్తూ దైవ సేవకుల ఆశీస్సులతో ముఖ్యంగా ఆ పాపకు అన్నం పుట్టించే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఇది ఒక గొప్ప శుభ పరిణామం. ఆది కాండము 21వ అధ్యాయము 8వ వచనంలో ఇస్సాకు విషయం అన్నమాట. ఇది మనందరికీ తెలిసింది. మొట్టమొదట ఇప్పటి వరకు పాప తీసుకుంటున్నటువంటి ఆహారము తల్లి దగ్గర పాలతో పెరిగింది. ఇది మన అందరం చాలా సందర్భాల్లో వింటానే ఉన్నాం. తిరిగి ఇప్పుడు ఈ రోజు ఆ పాప జీవితంలో ఒక స్టెప్ ఏంటంటే ఈరోజు ఆ పాప అన్నప్రాస కార్యక్రమాన్ని దేవుడు నిర్ణయించిన ఒక గొప్ప శుభదినం, ఒక సంతోషకరమైన దినం. ఇది తన జీవితంలో తల్లిదండ్రులు మాటి మాటికి చూసుకుంటూ సంతోషిస్తూ మా యొక్క పాప యొక్క అన్నప్రాస కార్యక్రమానికి సంబంధించినటువంటి దైవజనులు వచ్చి మా పాపను బ్లెస్ చేశారు అని చూసుకునేటటువంటి ఒక శుభదినము, ఒక మంచి దినము. కనుక ప్రియులారా, మనకి సమయము ఒక 10 నిమిషాలు మనకి ఇచ్చారు కాబట్టి జువానా జీవితంలో మరి భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో దాటి ఆ బిడ్డ అనేక గడియల్లో ప్రవేశించాలని ఆ బిడ్డను మనందరం కూడా బ్లెస్ చేద్దాం.
అందుకే మన అందరినీ కూడా వారికి కలిగినటువంటి సంతోషంలో మనం కూడా పాలు పంపులు పొందాలని మనందరినీ కూడా పిలిచినటువంటి చందు శ్వేతకు నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి జీవితంలో ఇచ్చినటువంటి జువాన అనబడినటువంటి గర్భఫలం, ఇచ్చినటువంటి బహుమానం, ఆ బహుమానాన్ని దేవుడు భూమి మీదకి ప్రవేశపెట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఒక విధంగా కాచి కాపాడాడు దేవుడు తన యొక్క సన్నిధిలో, బిడ్డల సంరక్షణలో. ఇప్పుడు ఇంకొక విధంగా ఆ బిడ్డల యొక్క జీవితంలో ఆహారం తీసుకునేటటువంటి ఆ కార్యక్రమంలో ప్రవేశించటం, ఇది ఒక పండుగ దినంగా చిన్న జీవితంలో, వారి తల్లిదండ్రుల జీవితంలో మనందరం చూస్తున్నాం. ఇలా ప్రియులారా, ఇసాకు ఇంట ఏ విధంగా, అబ్రహాము శారాల ఇంట ఏ విధంగా బిడ్డ పాలు ఇచ్చినప్పుడు అన్నప్రాసన చేశారు, అన్నం వడ్డించారు, ఇలా గొప్ప వేడుకగా జరుపుకున్నారు. అదే విధంగా చంద్రు శ్వేత కూడా వారి జీవితంలోకి ప్రవేశపెట్టినటువంటి పాప విషయంలో కూడా గొప్ప విందు ఏర్పాట్లు పాపకి మనకి సిద్ధం చేశారు. ఇదంతా దేవుని సన్నిధిలో గొప్ప కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నారు. ఈ కృతజ్ఞతలు, ఈ ప్రార్థనలు, ఈ ఆశీస్సులు, ఈ కీర్తనలు, ఈ వేదికంతా కూడా ఆ పాప జీవితంలో జీవిత దినములన్నీ కృపాక్షేమములు, దైవదూతల కాపుదల, దైవజనుల ప్రార్థనలు, ఇంకా ఎల్లప్పుడూ ఆ పాపపై మనందరం కోరుకుంటున్నాము. నేను కోరుకుంటున్నాను, దయచేసి అలా పాప జీవితంలో దినదినము, సంవత్సరం తన జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుపుకోనున్నట్లుగా జోనాపై దేవుని హస్తముని సమయంలో చాపబడునుగాక. ఆమె సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకి, కుటుంబానికి వందనాలు. వారు క్లుప్తంగా ఒక 10 నిమిషాలు తెలియజేసిన తర్వాత కాబట్టి అన్నప్రసన్నం జరిగించుకొని కార్యక్రమాన్ని ముగించుకున్నాం. కీర్తనలు 16 ఉండగా నీ కన్నులు నందు చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకముడిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవము గల నాయన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మధ్యాహ్న కాల సమయం ఉమంచన్ శ్వేతాన్ని ప్రేమించి యోహానని మీరు అనుగ్రహించినారు. గర్భమును రూపింపబట్టు మునిపి మీరు పిండంలో ఎదిగినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందరి బట్టి మీ కొందరములు. ఈ సమయము కొద్ది మాటలతో మీ యొక్క జీవమైన మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి మరొక తరుణం ఇచ్చినారు. అందరూ బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కూపిల కనకరాసుడు వారు అన్నయ్య ప్రపంచంలో లేనప్పటికీ ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినటువంటి మరొక జనరేషన్ బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. వారికి ఇచ్చినటువంటి 3 బిడ్డలు, అన్నయ్యకి, కుటుంబవాడైనటువంటి విమల్ చంద్కి, తన కుటుంబానికి అనుగ్రహించినటువంటి మార్పును బట్టి వందనములు చెల్లిస్తా ఉన్నాం దేవునికి. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి వారు ఒక 5 నిమిషంలో దేవుని యొక్క మాటలను గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. కీర్తనకారుడు తన యొక్క అనుభవంలో దేవుని స్తుతిస్తూ ఆయన ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను బిడ్డమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. జగత్తు పునాది వేయబడక మునిపై క్రీస్తు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని అనేకమైన సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తా ఉన్నది. ఇక్కడ కూర్చున్నటువంటి
అందరూ కూడా బహుమానం పెడతారు. చూడండి, ఆ బహుమానాన్ని వచ్చిన వాళ్ళు, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చూపిస్తాం కదా, నేను పలాని పార్టిసిపేట్ చేశాను, ఈ బహుమానం వచ్చింది అని. అది అందరికీ కనబడేటట్టుగానే పెడతాము. ఒకవేళ ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళు అడగకపోయినా కానీ మనం చూపిస్తాం, ఇదిగో నేను పలాని ప్రైజ్ సంపాదించాను అని ఆ బహుమతిని చూపిస్తా ఉంటాం. కాబట్టి గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానం. ఆ బహుమానాన్ని మనం ఎలా చూసుకోవాలి అని అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు అంటారో అనుగ్రహించినటువంటి బిడ్డ వారి గర్భంలో వచ్చినా కానీ అది దేవుడిచ్చినటువంటి బహుమానము అనేటువంటి ఆలోచన కలిగి వారు ఆ యొక్క బహుమానాన్ని పెంచాలి. బహుమానాన్ని మనము బ్రతికినంత కాలం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అది ఎవరికి ఇవ్వడానికి కూడా మనం ఇష్టపడం. ఒకవేళ దాన్ని ఏం చేస్తాము, షోకేస్ లో పెడితే మళ్ళీ తీసి కొన్ని దినాల తర్వాత శుభ్రంగా తుడిచి మళ్ళా దాన్ని ఆ షోకేస్ లోనే పెడతాం. అంటే అంత చక్కగా ఒక బహుమానాన్ని బయట పొందినటువంటి బహుమానాన్ని మనం చూసుకుంటాము. అయితే దేవుడిచ్చినటువంటి బహుమానము దేవుడి కొరకే మనము పెంచవలసినటువంటి వారు. ఈ లోకంలో ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత సంపాదించుకున్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగకపోతే ఆ జీవితము వ్యర్థమే. కాబట్టి బిడ్డలు పెంచే విషయంలో వారి బాల్యం నుండి ప్రభువుని మనము పరిచయం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో వారిని పెంచాలి. దేవుని పరిచయం చేస్తూ దేవుని యొక్క సముఖంలో వారి మన జీవితాన్ని కట్టుకోవడానికి మనమే వారిని నేర్పాలి. చూడండి, బిడ్డలకి సందర్భంలో ఎందుకంటే బిడ్డలకి ఏం తెలియదు కాబట్టి మనము అతి జ్ఞానములు కలిగి ఉంటే బిడ్డలు పెంచేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా వహిస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన ఇచ్చే బహుమానము ఎలాంటిది అని అంటే ఒక శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు బిడ్డల ద్వారా. చూడండి, ఆ బిడ్డలు పెంచేటువంటి విషయంలో కానీ ఆ బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో పెరిగేటువంటి విషయంలో మనమే జాగ్రత్త వహించి బిడ్డలను మనము పెంచేటువంటి వారముగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతూ ఉన్నది అన్న. ఒక బిడ్డ గర్భముల నుండి బయటికి రావాలి అని అంటే అవయవాలన్నీ ఆ రూపు లోపలంతా ఫామ్ అయిన తర్వాతనే బయటకు వస్తుంది. అంటే దేవుని యొక్క ప్రణాళిక చూడండి, మొత్తము ఫామ్ అవడానికి ఒక 9 నెలలు 9 మాసాలు. ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ అంతా చూస్తే చాలా ఆశ్చర్యం. దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది. అందుకే మానవుని సృజించేటప్పుడు తన స్వారూప్యంలో సృజించాడు. ఈరోజు మనం అందరం ఎవరు అనంటే తన స్వారూప్యంలో ఉన్నటువంటి వారు. పుట్టినటువంటి బిడ్డలైనా ఇక్కడ చేయవచ్చిన ప్రతి ఒక్కరం కూడా తన స్వారూప్యంలో మనము ఉన్నటువంటి వారిని గ్రహిస్తే దేవునిలో మనము ఎదగాలని మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ సందర్భంలో చేరవచ్చినటువంటి కుటుంబం అయితేనేమి, ప్రత్యేకంగా బిమ్మి శ్వేతాని వాళ్ళ కుటుంబంలో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి బహుమానము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని కొరకు వారు పెంచబడాలి. దేవుని కొరకే ఆ బహుమానాన్ని శ్రేష్టమైనటువంటి వారిగా ఈ భూమి మీద తీర్చాలని దేవుడికి ఒక బహుమానాన్ని వారికి అనుగ్రహించినాడు. అందుకే ఇక్కడ ఒక మాట ఉన్నది, చివరిగా నేను ఈ మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇవన్నీ కూడా దేవుని గ్రంథములు లిఖితమైనవి. అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది, నియమింపబడిన దినము కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాగా. కాబట్టి దేవుని ఎరిగి ఎప్పుడైతే మనం మారుమనసు పొందుతామో ఆ దినము నుండే దేవుని యొక్క గ్రంథములో మన యొక్క దినాలు లెక్కించబడతాయట. అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా వయసు 45 సంవత్సరాలు అనుకోండి. 45 సంవత్సరాల్లో నేను రక్షించబడింది కేవలం 15 సంవత్సరాల ముందు అని అంటే దేవుని గ్రంథములో నా దినములు ఎన్ని అని అంటే 15 సంవత్సరాలు, 45 కాదు. నేను ఎప్పుడైతే ప్రభువుని ఎరిగి రక్షించబడతానో ఆ దినము నుండి నా పేరు తన గ్రంథములో లిఖించబడుతుంది. కాబట్టి చేరవచ్చిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకునిగా అంగీకరించి కుటుంబంలో తనకే ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను మనము ఆరాధించడం స్తుతించడం వల్ల కుటుంబాలుగా మనము ఆశీర్వదించబడతాం. చివరి ఒక మాట చెప్తాను, 128 కీర్తన, అది కుటుంబ కీర్తన అని అంటాం. ఈ కుటుంబ కీర్తనలో ఒక భర్త గురించి, ఒక భార్య గురించి, బిడ్డల గురించి రాయబడి ఉంది. శ్రేష్టమైన మాట ఏమిటి అని అంటే మొట్టమొదటిగా ఆ భర్త గురించి రాయబడి ఉంది,
నీ కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. రెండవదిగా భార్య గురించి రాయబడి ఉంది, నీలో గిట్ట నీ భార్య ఫలించేటువంటి ద్రాక్షవల్లి వల్లే ఉంది. బిడ్డల గురించి రాయబడి ఉంది, నీ బిడ్డలు భోజనపు పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వల్లే ఉంటారు. ఎందుకు ఒలివ మొక్కలతో బిడ్డలు పోల్చినాడు అనంటే, ఈ జలప్రలయం తర్వాత భూమి మీద మిగిలినటువంటి ఒకే ఒక వస్తువు, ఒక కుటుంబము 8 మంది తర్వాత, నోవహు కుటుంబము తర్వాత ఈ భూమి మీద ఏదైనా మిగిలి ఉందంటే అది ఒక ఒలివ మొక్క. ఆ ఒలివ మొక్క మాత్రమే జీవించింది. ఈనాడు తరతరాలకు దేవుడిచ్చేటువంటి ఒక ఆశీర్వాదం ఏంటంటే, అక్కడ ఒక మాట ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ రీతిగా ఆశీర్వదించబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వారి కుటుంబంలో చేర్చుకొని దేవుని ప్రథమ స్థానం ఇచ్చి ప్రభుని ఆరాధించడం వల్ల ఆ కుటుంబం వల్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ కుటుంబం ఆ రీతిగా ఆశీర్వదించబడుతుంది. ఈనాడు ప్రపంచంలో అందరికీ అన్ని ఉన్నాయి, కానీ అందరూ అన్ని స్థితుల్లోనూ చాలా గొప్ప స్థితుల్లో ఉన్నా కానీ ప్రభు లేకపోతే వాళ్ళ జీవితాలు వ్యర్థమే. అది ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మనము అది గుర్తించగలం. ఈనాడు సంతృప్తి ఉన్నది, ఈ రోజు ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది అని అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండటం వల్లే. ఈ రోజు ప్రపంచంలో ఎంతమంది ఈ రోజు ఎంత స్థితిలో ఉన్నా కానీ ప్రభువును వదిలిపెట్టుకోకుండా ఉండటానికి కారణం ఏంటి అని అంటే ఆయనలోనే సంతోషం ఉన్నది, ఆయనలోనే ఆనందం ఉన్నది. అందుకే 128వ కీర్తన అది మనందరి కొరకు రాయించబడినటువంటి కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఈ రీతిగా ఆశీర్వదించబడదురు. ఏ రీతిగా ఆశీర్వదించబడతారు? ఒక భర్త కష్టార్జితాన్ని అనుభవిస్తాడు, భార్య లోకిట ఫలించేటువంటి ద్రాక్షవల్లి వలె ఉంటుంది, బిడ్డలు భోజనపు వల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. కాబట్టి ఆ రీతిగా ఈ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలని, ఆ బిడ్డలు కూడా ప్రభువులో పెంచాలని, పిండమై ఉండగానే ఆయనే తనను ఎరిగినటువంటి దేవుడుగా ఉండి ఆయన ఇచ్చినటువంటి బహుమానాన్ని శ్రేష్టమైన ఈవులతో పెంచాలని ఈ సమయంలో ఆ తల్లిదండ్రులకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు. నీకు నువ్వు క్షమ చేసి ఆ పాపను గుర్తించే సిద్ధపరిచి తీసుకురావాలని మనం చేస్తే సిద్ధపరచండి. ప్రియమైన దేవుని ఒకరిని మాత్రమే జ్ఞాపకం చేసి ప్రభావం చెల్లిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దయచేసి అందరికీ నా వందనాలు. నేను సాక్ష్యం టెస్టిమనీలో 3 points మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. ఐ టేక్ వెరీ లెస్ టైం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మ్యారేజ్ అయిన 7 months నాకు ప్రెగ్నెన్సీ రానప్పుడు వాట్ ఎవర్ మై ది ఫ్యాక్టర్స్ బికాస్ ఆఫ్ విచ్ ఐ వాస్ ఏబుల్ టు క్యారీ ఆర్ కన్సీవ్, ఏజ్ ఫ్యాక్టర్ ఏదైనా అవ్వచ్చు, జనాలు మాట్లాడుకోవడం వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో అలా నేను మా హస్బెండ్తో బాబుతో డిస్కస్ చేసినప్పుడు బాబా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాం, మీరు నేను ఇద్దరు వెళ్ళి చెకప్ చేయించుకున్నాం. ప్రెగ్నెన్సీ రావాలన్నా కూడా అలా విత్ దేవుడు సహాయంతో పాటు డాక్టర్ హెల్ప్ కూడా కావాలి. వాట్ ఎవర్ మెడిసిన్ మనం తీసుకున్నది అది పనిచేయాలని కూడా దేవుని కృప ఉండాలి. కాబట్టి మనం వెళ్ళి చెకప్ చేయించుకున్నాం అన్నప్పుడు ఆయన ప్రెగ్నెన్సీ కోసం మనం ఒక్క హాస్పిటల్ స్టెప్ కూడా ఎక్కకూడదు అన్నారు. ఆ రోజుతో నేను ఎప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్దామని అడగలేదు. ఇది జరిగిన నెక్స్ట్ 2 months లో ఆ దేవుని కృపను బట్టి నేను న్యాచురల్ కన్సీవ్ అయ్యాను. ఈవెన్ దో వాట్ ఎవర్ ది జనాలందరూ లేక మాకే వచ్చిన ఫీలింగ్ అయ్యొచ్చు, లేట్ మ్యారేజ్ అయ్యొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో గాడ్ వాటన్నిటిని అధిగమించి విసుపైన గర్భాన్ని తెచ్చి నాకు నా భర్తకి గర్భఫలాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. సెకండ్ సాక్ష్యం ఏంటంటే, ఇంకా క్లయింట్ కింద వర్క్ చేస్తా ఉన్నాను, వాళ్ళకి ఇంకా పర్మనెంట్ ఎంప్లాయీ నేను అవ్వలేదు. సో ఈ విషయం వాళ్ళు కలిసి వాళ్ళు నాతో టాక్స్ లో ఉన్నారు, నేను మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీగా తీసుకొని అనుకుంటున్నాము అని చెప్పినప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉన్నాను, ఒకవేళ నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యానని చెప్తే మీరు నన్ను తీసుకుంటారో లేదా, ఎందుకంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఐ విల్ గో విత్ మెటర్నిటీ. సో వాళ్ళు తీసుకుంటారో లేదో అని నేను చెప్పాలా వద్దా, ఒకవేళ చెప్పకపోతే ఇట్ విల్ బి లైక్ డిసీవింగ్ దెమ్. సో ఐ షుడెంట్ డూ దట్.
బీయింగ్ అ గాడ్ స్టూడెంట్. సో నేను ఒకరోజు మేనేజర్ తనే నాకు కాల్ చేసి, శ్వేత ఇలా నేను పేపర్స్ అవి ప్రాసెస్, అది కూడా మా పేరెంట్ కంపెనీతో వాళ్ళే డైరెక్ట్ కమ్యూనికేట్ చేశారు. నాకు అసలు తెలీదు వాళ్ళు నేను పర్మనెంట్గా తీసుకోవాలి అనుకుంటున్నారని. ఆల్రెడీ మా క్లయింట్ మా పేరెంట్ కంపెనీలో నా తరఫున పేపర్స్ వేసేసారు, రెసిగ్నేషన్ చేసేసాడు. ఆ విషయం నాకు కూడా తెలియదు. తర్వాత క్లయింట్ మేనేజర్ కాల్ చేసి ఇలా పేపర్స్ వేసాను, నువ్వు మా కంపెనీలోకి వస్తున్నావు అని చెప్పినప్పుడు నేను ఇమీడియట్ గా నెక్స్ట్ మినిట్ ఆలోచించకుండా శ్రీనివాస్ క్యారీ అని చెప్పాను. సో ఆయన ఒప్పందా కంగ్రాచులేషన్స్ శ్వేత, సో ఎప్పుడు నీ మెటర్నిటీ లీవ్ ప్లాన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తావా అన్నట్టు జోక్ చేశారనమాట. ఇంకా తర్వాత వెంటనే డిసెంబర్లో కంపెనీ జాయిన్ అయ్యాను. ఇమీడియట్ గా ఏప్రిల్ నుంచి నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవడానికి నేను ఏ రిక్వెస్ట్ పెట్టకుండా వాళ్ళంతటి వాళ్ళే నాకు నువ్వు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి, ఇలా స్టార్ట్ చేయి అని చెప్పి వాళ్ళే నాకు సపోర్టివ్ గా ఉన్నారు. నాకు అంత బాగా బాస్ ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. ప్రతిసారి నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు నా పై అధికారులకి నా ఇంటి దయ పుట్టించేసారా అని ప్రార్థన చేస్తాను. అలాగే నా మేనేజర్ అందరికి ఇప్పటి వరకు నా ఇంటి దయ పుట్టించి ఇంతవరకు నన్ను నడిపించినందుకు దేవునికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను. ఇంకా లాస్ట్ సాక్ష్యం ఏంటంటే 1.5 year నేను బాగా చాలా స్ట్రగుల్ అయ్యాను. నేను సపరేట్ ఫ్యామిలీ పెట్టినప్పుడు ఆఫీస్కి వెళ్ళానంటే ఆయన 9 అంటే కానీ ఐస్ ఓపెన్ చేయను. 9 అయిందా అంటారు. నాకేమో టైం అవుతా ఉంటుంది ఆఫీస్కి, ఒక్కదాన్ని వెళ్ళొద్దు అంటారు. నేను ముందుగా ఫస్ట్ నుంచి ఒక్కదాన్ని వెళ్తున్నాను. ఐ కెన్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయ్యాక మరి నేను ఉన్నా కదా అలా వద్దు అంటారు. సో ఐ హావ్ టు బి వాచింగ్ టైం, ఈవెన్ విత్ సెకండ్స్ ఇన్ ఇండియా ఆస్ట్రేలియా. నా 8:59 అయిందేమో ఒప్పుకోడాను, ఎగ్జాక్ట్ 9 అవ్వాలి, అప్పుడే కాల్ చేస్తారు. నాకు స్టార్టింగ్ అర్థమేది కాదు ఎందుకు ఇలా. I wasn't aware of all the background story of him. So like after Mavada, so I was few times frustrated also, to be frank. తర్వాత ఆయన మెల్లగా నాకు చెప్పకుండా వచ్చి I was able to understand this problem. So అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని I was waiting for him to get up and drop me in the office. సో అలా నేను స్ట్రగుల్ అయినప్పుడు ఖుషి జోనా జస్విత చంద్ డెలివరీ రోజు ఆయన ఫ్యామిలీతో నాతోని అత్తయ్యతో అందరితో ఏమన్నారంటే, పేపర్ మీద ప్రతి ఒక్క సంతకం, హాస్పిటల్ ప్రతి ఒక్క సిగ్నేచర్, ప్రతి ఒక్క ఫైల్ మీద సిగ్నేచర్ నేనే పెట్టాలి, నేను లేకపోనా అని చెప్పి గార్డియన్లు ఎవరూ పెట్టకూడదు అని ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు. సో ఫస్ట్ నాకు టాబ్లెట్ వేయడానికి 6 o'clock వచ్చారు, మార్నింగ్ 6 o'clock. నేనేమో నైట్ అంతా బాగా పడుతూ ఉన్నాను, బికాస్ ఐ నెవర్ సా హిమ్ వేకింగ్ అప్ అట్ 6 o'clock ఎనీ టైమ్ ఇన్ 1.5 years. సో ఈయన లేవగలుగుతారా, లేచిన ఉండగలుగుతారా అని చెప్పి ఒక చిన్న టెన్షన్ ఉండేది. సో ఆ రోజు సిస్టర్ వచ్చి ఫార్మాలిటీ ఫామ్ మీద సిగ్నేచర్ చేస్తుంటే అత్తయ్య గారు ఉంది ఐ విల్ డూ అని చెప్పి ఆఫీస్ ఉంటే వెంటనే మా హస్బెండ్ లేచి లేదు నేనే చేస్తానని చెప్పాను కదా అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు 6 o'clock లేవడం. ఓకే బేబీ పుడుతుందన్న హ్యాపీనెస్ లో ఆ ఎక్సైట్మెంట్ లో లేచారేమో, నెక్స్ట్ ఇలానే కంటిన్యూ అవుతుంది వేస్తారేమో అని నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నెక్స్ట్ డే he was in the hospital by 7 o'clock. I was into shock. Then third day also at 7 o'clock he was there in front of me. So బాగా ఇది ఎలా చేయగలుగుతున్నాను అని చెప్పి నేను అడిగినప్పుడు, దేవుడు ఇచ్చిన బహుమానమైన కూతురు నా జీవితంలో కాబట్టి నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాతానికి అణచివేయబడి నేను అన్నిటిని అధిగమించి ఇప్పుడు దేవుని కృపను బట్టి జయించి నిలబడగలుగుతున్నాడు, లేచిన నాకేం అవ్వట్లేదు అని చెప్పారు. సో ఇంత గొప్పగా నా భర్తని స్వస్థపరిచి ధైర్యాన్ని ఇచ్చి ఆయనకి ఇలా ముందుగా నడిపించి లేవగలిగిన శక్తి, లేచినా కూడా ఏమీ అవ్వకుండా ఈ వాజ్ ఏబుల్ టు ఇప్పుడు ఏంటంటే నువ్వు త్వరగా వేస్తున్నా ఒకసేపు ఇట్స్ నాట్ గుడ్ దట్ యూ టేక్స్ లిటిల్ స్లీప్ అంటే ఎక్కువ పడుకుంటే అప్పటికే ఇప్పుడు తక్కువ పడుకుంటున్నాను అని తెలుసుకున్నాను.
సో ఇంత గొప్ప మహాకార్యాన్ని నా జీవితంలో చేసినందుకు ఈ కార్యం జరగడానికి ఖుషిని దేవుడు జ్వాన జస్విత చెందిని నాకు నా భర్తకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం యెహోవాకి చెల్లిస్తున్నాను. ఈ 7 సాక్ష్యం ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావం యెహోవాకి యేసయ్యకే చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇస్సాతో పాలు విడిచెను, అక్కడ పులుస్తాపని పాలు విడిచెను. అబ్రహాంలో గొప్ప ఇల్లు చేశాను. రెండు మాటల్లోనే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. రెండు మాటల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అబ్రహాము పాలు విడిచాను, ఆ తర్వాత ఇస్సాకు పాలు విడిచాను. ఆ తర్వాత ఇస్సాకు సంగతి ఏంటి? పాలు విడిచాడు. Then after, what about the feeding? ఆ తర్వాత ఫీడింగ్, ఆ తర్వాత బాబుకి ఫీడింగ్, ఇస్సాకు ఫీడింగ్. సెకండ్ క్వశ్చన్, అబ్రహాము ఎందుకు ఇల్లు చేయాలి? పాలు విడిచిన తర్వాత ఎందుకు చేయాలి? ఇల్లు అవసరమా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆన్సర్స్ కూడా బైబిల్లో నేను ఎక్కువ చెప్పను, 4 మాట చెప్పను ప్లీజ్గా. ఇక్కడ దేవుని బిడ్డలారా, పాలు విడిచను ఇది దేవుడు యొక్క నియమం. మనం అందరం కూడా మనం పుట్టిన బిడ్డలకి 6వ నెల అన్నవొడ్డిస్తాం. 7వ నెల వడ్డించుకోవచ్చు కదా, 8వ నెల లేదా 10వ నెల లేదా 5వ నెల అన్న మనం చేయొచ్చు కదా. I should follow the 6th month. 6వ నెల అనేది మనం అనుసరించాలి. కొంతమంది 6వ నెల 6వ రోజు, because of according to the word of God, దేవుని వాక్య ప్రకారం అన్నప్రసన్న కార్యక్రమం. ఎందుకంటే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత 6వ దినమున ఆదాముకి భూసారమైన ప్రతి సంపద ఇచ్చాడు. 6వ రోజున ఆదాముకి భూసారమైన ప్రతి సంపదను, ఇతర ముందు వచ్చినటువంటి ప్రతి పండును, భూమి నుండి వచ్చినటువంటి ప్రతి ఆహార సంపదను అబ్రహాముకి ఇచ్చి, అక్కడ క్షమించింది ఆదాముకి ఇచ్చి, ఆదామా ఇక నుండి నీవు ఈ ప్రతి వృక్ష ఫలమును విధముగా జీవించవచ్చు. 6వది మానవ సృష్టి కనుక 6వ మాసమున పాపకన్న పరిశ్రమ జరిపిస్తున్నారు. ఇది ఒక దేవునికి దైవమే. దేవుడు ఆశీర్వదించాడు కూడా, ఆశీర్వదించి మీరు భూమిని పండిని స్మరించి తర్వాత ఎందుకు చేస్తున్నామంటే కృష్ణ నేను చేతులు గమనిస్తాను. శ్వేత సహోదరి పాపకి పాలు మాన్పించేస్తుంది. మాన్పించిన తర్వాత తన జీవితంలో దేవుడు ఒక శుభ కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. కృష్ణ దగ్గర 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. పురుషేగురము 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. లోహామా జాలి నందనిది తన అర్థం. పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి లోరుహామా పాలు విడిచిన తర్వాత లోరుహామా తల్లి ఏమైంది? గర్భవతి. అంటే సైన్ for the second birth. Give the second birth. దేవుడు మరొక అవకాశాన్ని ఇవ్వటానికి ఇది ఒక చికెన్ పాలు విడిచిన తర్వాత లోరుహామ పాలు విడిచిన తర్వాత లోరుహామ తల్లి గర్భవతి పాలు విడిచిన తర్వాత. సో ఇదొక శుభమైన దినం, ఇదొక శుభకరమైనటువంటి సందర్భం. దేవుని పుట్టినారా దేవుడు మరియు శ్వేతాన్ని 2వ దేవుడు సిద్ధపరచబోతున్నాడు. దేవుడు ఆ బిడ్డను
ఆశీర్వదించాలని, అలాగే పుట్టినటువంటి పాపం అన్నప్రసం మనం పరలోక ప్రార్థన చేస్తారు. కొంతమంది పరలోక ప్రార్థనలో ఒక మాట కంపల్సరీ ఉంటుంది, ఏంటంటే మానవ దిన ఆహారం నేడు మాకు. అన్ని ఉన్న ప్రార్థనలు ఏమంటాము? మానదిన ఆహారం నేడు మాకు దయచు. ఎందుకంటే దేవుడు దయలేనిది ఆహారం అనేది ఆ బిడ్డకి ఎందుకంటే బుద్ధి, జ్ఞానము, శారీరక బలము కొరకు ఆ బిడ్డకి ఆహారం అవసరం. ఇక పాలతో పెరిగినటువంటి పోషక పదార్థాలు వయసు పెరుగుతున్నప్పుడు ఆ బిడ్డ శరీరానికి సరిపోవునుక ఇక ముందు ఆ బిడ్డగా కావలసినది దేవుడు ఇచ్చినటువంటి మహాదేశ్వరం 5వ కీర్తనలో 9వ వచనం చదువుకుంటుంది. భూమిని పండించి భూమి మహాదేశ్వరముతో నీవు ఆహారం ఇస్తున్నావు. అది ఆ బిడ్డకి కావాలి. ఆహారం అనేది శక్తినిస్తుంది. దేవుడు ఏలియాను కూడా అక్కడ రొట్టెల నీళ్ళ నుంచి నలభలో పొందుతున్నది ప్రయాణం కొనసాగించమా. కనుక అది మొదలుకొని ఆ బిడ్డ తినుచున్న ప్రతి ఆహారము ఆవిడ శరీరం వరకు శక్తిని, బలమును, వృద్ధిని, జ్ఞానమును, వివేకమును, మంచి ఎదుగుదలను ఆ బిడ్డకు అనుగ్రహించాలని ప్రార్థనాపూర్వకంగా ఈ అన్నప్రసన్నం జరిగిస్తున్నా. కనుక దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి గొప్ప భవిష్యత్తును, అలాగే తనకు కావలసిన ప్రతిష్టను దేవుడు ఆ బిడ్డకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అన్నప్రసన్న కార్యక్రమాన్ని జరిపించుకుని దయచేసి అన్నప్రసన్నం తీసుకుని ప్రార్థించేదాన్ని ఆహారం. ప్రతి పండు, ప్రతి విత్తనము, ప్రతి ధాన్యము మూలంలో వచ్చుతుంటుంది. అది మాకు ఆహారముగా మీరు ఆశీర్వదించింది. ఆశీర్వదించదగిన ఆహారములు తండ్రి, ఈ దినమున ప్రభావాన్ని ఈ చిన్న బిడ్డలైన ఆశీర్వదించదని ప్రార్థిస్తున్నాం. మంచి అరువుచి ఏ ఆహార కొరత లేకుండా సమూహి ఆశీర్వాదములతో మధ్యలో కృషిమని నీ నామం పేరిట, నీ పరిశుద్ధ నామం పేరిట ఈ పెరుగుతున్న రుచి చూపిస్తుండగా ఇప్పుడు నేను దీవించుకుని ఆహారం దీవించి ఆశీర్వదించమని మధ్యతో ప్రభావం మీకే సమర్పిస్తుంది. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉత్సహించి పాడేదం, ఉల్లసించి చాటెదం నీదు నామ గీతము, నాదు జీవితాంతము కొనియాడెదం, కీర్తించెదం, స్తుతించెదం. అందరికీ నా వందనాలు చెప్తున్నాను. తమ్ముళ్ళు, నా మరిది, ఆడపెట్టెలు అందరూ వచ్చారు, నా రక్త సంబంధికులు, బంధుమిత్రులు అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. ఈ సమయంలో నా భర్త లేరు. చాలా సంతోషంగా ఉంది పాపనిచ్చినందుకు.
మగపిల్లాడైనా ఇంత సంతోషపడేదాన్ని కాదేమో. దేవుని పొందడానికి తెలియజేసుకుంటున్నాను. మీరందరూ పాపలు దీవించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు క్షమించమని అడుగుతాను. ఏమన్నా పొరపాటు ఉంటే అందరూ భోజనం చేయండి తృప్తిగా. అందరికి థ్యాంక్ యూ. Right. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. Come before you today. There's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name and thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Well, I just want to thank you, Lord. Thank you, Lord. For all you've done in my life. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము.
ఉండేదన్ నీకై బ్రతికెదన్ ఈ ఆనందము ఇలలో చాటెదన్ నీలో ఉండేదన్ నీకై బ్రతికెదన్ ఈ ఆనందము ఇలలో చాటెదన్ ఓ యేసయ్యా మా రక్షకా నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా దేవా మా స్వరములు ఇవిగో దేవా మా స్తోత్రాలు ఇవిగో దేవా మా సర్వస్వము నీకే దేవా నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దినదినము దేవా 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 మా స్వరములు ఇవిగో దేవా మా స్తోత్రాలు ఇవిగో దేవా మా సర్వస్వము నీకే దేవా నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దినదినము నీతో నడుతుము నిన్నే కొలుతుము నీ సహవాసము నిత్యము క్షేమము నీతో నడుతుము నిన్నే కొలుతుము ఏ రాగమా తెలియదే ఆశతో ఉన్న తృష్ణ కలిగి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరచాలని